దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. అమాయక ప్రజల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని వారి వీక్నెస్లపై దెబ్బ కొట్టడమే రియల్ ఎస్టేట్ కంపెనీల పని. ఎక్కడో అక్కడ ఏదో ఒక బోర్డు తగిలించుకుని ఆఫీసులు ఏర్పాటు చేసుకోవడం, రంగురంగుల బ్రోచర్లతో ఆకట్టుకోవడం, ప్రీ లాంచింగ్ పేరుతో మోసాలు చేయడం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇవే కాకుండా అందమైన సెలబ్రిటీలతో ప్రకటనలు ఇస్తూ ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో కొనుగోలుదారుల్ని మోసం చేస్తున్నాయి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు. అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా స్థలాలు విక్రయించి కోట్లు ఆర్జిస్తున్నాయి. ఇలాంటి కోవకే చెందింది సాస్ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ. కూకట్పల్లిలోని ఐడిపిఎల్ చెరువు పక్కన ఉన్న గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించిన 250 ఎకరాల భూమిలో మాకు 25 ఎకరాలుంది అంటూ అక్కడ ప్రీ లాంచింగ్ పేరుతో సాస్ ఇన్ఫ్రా ఎండీ జీవీ రావు దాదాపు 300 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు తెలుస్తుంది. మీడియా ప్రతినిధులు లోతైన ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకున్న విషయం ఏమిటంటే, జీవీ రావు పేరు మీద కానీ అతని కంపెనీ పేరు మీద కానీ అక్కడ ఎలాంటి భూమి రిజిస్ట్రేషన్ కాలేదు. కానీ అక్కడ భూమి ఉందంటూ మోసం చేయడం జీవీ రావు నేచర్. ఇలాంటి మోసగాళ్లు ఎన్నైనా చెప్తారు. సాస్ ఇన్ఫ్రా గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొల్లూరులో 10 ఎకరాల్లో హై రేంజ్ అపార్ట్మెంటు నిర్మిస్తామని బ్రోచర్లతో భారీగా ప్రచారం చేస్తున్నారు. ఆలు లేదు సోలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు తక్కువ ధరకే ప్లాట్లు అందిస్తుందని ఈ ప్రీ లాంచ్ పథకంతో ప్రజలకు ఎరవేస్తూ సాస్ ఇన్ఫ్రా కంపెనీ తక్కువ సమయంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాటలు చెప్తూ వినియోగదారుల్ని మోసం చేస్తున్నారు. మీరు అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఆ కాల పరిమితి మొత్తానికి వడ్డీతో డబ్బులు చెల్లిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కొనుగోలుదారులు ప్రాజెక్టు గురించి విచారించినప్పుడు భూమి చట్టపరమైన సమస్యల్లో చిక్కుకుందని మరియు కొంత సమయం పడుతుందని వారికి చెప్తున్నారు. వారు మీడియాలో వస్తున్న వార్తల్ని చూసి ప్రశ్నిస్తే ప్రభుత్వం మాకు అండదండగా ఉందని, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని చెప్తూ బురిడి కొట్టిస్తున్నారు. ఇక ఇప్పటికైనా రేరా అధికారులు, ప్రభుత్వం స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని మోసపోయిన బాధితులు కోరుతున్నారు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.